బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో గత 24 గంటల నుంచి ఒకటే చర్చ జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అన్నది. పోయిన వారం చాలా ఇంటెన్స్ గా సాగిన ఎలిమినేషన్స్ లో అందరూ సేవ్ అవడం జరిగింది. ఇక ఈ వారం ఎవరు అన్న ప్రశ్న అందరి మధ్యలో మెదులుతూ ఉంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 8 నే తన నాయకత్వంలో చెమటలు పట్టించేలాగా చేసి నేను మోనార్క్ ని, నన్ను ఎవరు ఏమి చేయలేరంటూ హౌస్ ని రూల్ చేసిన యష్మి అవుతుంది. అయితే యష్మి ఎందుకు ఎలిమినేట్ అయింది? యష్మికి ఓట్లు పడలేదా? అసలు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అయింది? నిఖిల్ తో గొడవే దీనికి కారణమా? నిఖిల్ వల్లే యష్మి ఎలిమినేట్ అయిందా? టీఆర్పీ కోసమే ఇన్ని రోజులు బిగ్ బాస్ యష్మిని హౌస్ లో ఉంచారా? బిగ్ బాస్ కావాలని ఆమెను ఎలిమినేట్ చేశారా? అసలు ఆడియన్స్ ఈ వారం ఇచ్చిన తీర్పు ఏంటి? దానికి బిగ్ బాస్ వేసిన ప్లాన్ ఏంటి? యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి బహిష్కరణ గల కారణాలు మొత్తం ఈ వీడియోలో చర్చిద్దాం. బిగ్ బాస్ హౌస్ లో ఒక గడుసు పిల్లలాగా ఎంట్రీ ఇచ్చిన యష్మి మొదటి రోజే నాగార్జునకి ప్రపోజ్ చేసి ఐఎమ్ ఓపెన్ ఫర్ రిలేషన్స్ అని చెప్పి నిఖిల్ తో జంటగా వెళ్ళింది హౌస్ లోకి. ఆ తర్వాత ఇద్దరు ఒక ఫీల్డ్ అనో లేక ఒకే భాషనో తెలియదు కానీ మొదటి వారంలోనే నిఖిల్ దగ్గర మార్కులు కొట్టేసి చీఫ్ అయింది నిఖిల్ సహాయంతో. ఇక ఆ తర్వాత తనలోని అసలు రంగులు చూపించి చీఫ్ గా ఎంతో బ్యాడ్ అయింది బిగ్ బాస్ హౌస్ లో. ఆడియన్స్ అందరూ కూడా పీకల్లోతు కోపాన్ని పెట్టుకున్నారు ఆమె మీద. అయితే అలా అంత నెగిటివ్ అయిన యష్మిని మళ్ళీ మంచిగా పోర్ట్రే చేయడానికి నామినేషన్స్ లో నెగిటివ్ చేసి వీక్ మొత్తం ఆమెంటే ఏంటో తెలిసేలాగా ఆమెకు టాస్కుల్లో హైప్ ఇచ్చి ఆడపులులన్న మాటను స్వయాన నాగార్జున గారి నోటి నుండే పలికేలాగా చేశాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత యష్మి ఇండివిజువల్ గా ఆడుతుంది. అగ్రెషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆటల్లో ఓటమి అంటే జీర్ణించుకోలేని వ్యక్తిగా అందరికీ పోర్ట్రే అయింది యష్మి. ఇలా సాఫీగా సాగుతున్న యష్మి ప్రయాణంలో సోనియా వెళ్లిన తరువాత క్లాన్స్ మార్చినప్పుడు ప్రేరణ కోసం తన క్లాన్ చేంజ్ అవుతున్నట్టు చెప్పి నిఖిల్ క్లాన్ లో చేరి నిఖిల్ కి సోనియా లేని లోటు పూడ్చడానికి ప్రయత్నించింది. ఇక అలా బిగ్ బాస్ హౌస్ లో ఈ త్రిమూర్తులుగా నిఖిల్, పృథ్వీ, యష్మి ముగ్గురు తయారయ్యారు. ఈ జర్నీలో నిఖిల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి లవ్ యాంగిల్ ని బయటపెట్టి నిఖిల్ వెనకాల అలా పిచ్చిదానిలాగా తిరిగింది. అయితే నిఖిల్ తో ఉన్నన్ని రోజులు ఆటలు ఆడినా ఆడకపోయినా టీఆర్పీలు వచ్చేవి కాబట్టి బిగ్ బాస్ కూడా ఆమెను కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో గౌతమ్ అనే పేరు యష్మి అండ్ నిఖిల్ మధ్య చిచ్చు పెట్టింది. ఇక అక్కడే యష్మి అటు నిఖిల్ కి అండ్ ఇటు గౌతమ్ కి తెలియకుండా ట్రయాంగిల్ స్టోరీ నడిపించే ప్రయత్నం చేసింది. ఇది తెలిసి గౌతమ్ గొడవ పెట్టుకోవడం, దానివల్ల యష్మి క్యారెక్టర్ బయటపడటం, ఒక 2 వారాలు ఎక్కడ చూసినా అక్క మ్యూజిక్ కు వినపడటం, నిఖిల్ తో పానిపట్టు టాస్క్ లో మళ్ళీ గౌతమ్ వల్లే గొడవ రావటం, ఆటల్లో ఓటమి సహించలేని యష్మి అనరాని మాటలు అనడం నిఖిల్ ని, తరువాత నిఖిల్ తో వైరం పెరగడం, గిల్లీ గజ్జాలు మళ్ళీ కుదుటపడడానికి ఒక 2 వారాల సమయం అయితే పట్టింది వీళ్ళిద్దరి మధ్య. ఇదే సమయంలో నిఖిల్ యష్మితో దూరం అవడానికి ప్రయత్నించాడు. యష్మి ఇన్నర్ ఫీలింగ్ తెలుసుకొని యష్మి ఆటని పక్కన పెట్టి నిఖిల్ ని బుజ్జగించడానికి తిరిగింది. ఇక ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ జరిగిందో అప్పుడు బిగ్ బాస్ వాళ్ళ లవ్ స్టోరీలు చెప్పమన్నాడు. నిఖిల్ తన రిలేషన్ బయట మాత్రమే ఉందని, లోపల ఎవరితో లేదని చెప్పడంతో కన్నీరు మున్నీరైంది యష్మి. అలా బాధపడుతున్న యష్మి కోసం సోనియా స్టాండ్ తీసుకుని నామినేట్ చేసినప్పుడు తనకి సపోర్ట్ చేయడంతో ఒకంత ఎమోషనల్ అయ్యి నిఖిల్ దే తప్పని పోర్ట్రే చేసింది. కానీ నిఖిల్ మాత్రం నా ఇంటెన్షన్ అది కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తప్పు నిఖిల్ దే అనడం, అలానే సీత యూజ్ చేసుకుంటున్నాడు, నిన్ను ట్రాప్ చేస్తున్నాడు అన్నప్పుడు కూడా ఎక్కడా లేచి మాట్లాడకపోవడం, ఇవన్నీ నిఖిల్ ని నెగిటివ్ చేసేలాగా ఉండటం అతని ఫ్యాన్స్ కి నచ్చలేదు. అండ్ నిఖిల్ కూడా కొంచెం దూరంగా ఉండడం, ఇక అక్కడితో మనది జస్ట్ ఫ్రెండ్షిప్ అని తేల్చేయడం, ఇలా వరుసగా ఒకదానికి మించి మరొకటి ఎదురు దెబ్బలు తగలడం, ఈ గొడవల్లో పడి ఆటల్లో తేలిపోవడం, మొన్నటిదాకా కంటెంట్ ఇస్తూ వచ్చిన యష్మి ఇక కంటెంట్ ఇవ్వలేదని అండ్ ఇక ఆ యాంగిల్ వర్కౌట్ కాదని బిగ్ బాస్ కూడా స్క్రిప్ట్ రెడీ చేయడం, మొత్తంగా యష్మిని ఫుల్ వీక్ గా పోర్ట్రే చేసి తను రంగులు మార్చే ఊసర వెళ్ళనట్టు అండ్ ఫ్లిప్పింగ్ స్టార్ అంటూ ఈ మగలేని బయటికి పంపించడానికి స్క్రిప్ట్ రాశాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ వేసిన ఈ ట్రాప్ లో పడిన ఆడియన్స్ ఆమెకి సపోర్ట్ చేయకుండా ఉండిపోయారు. ఇక ఈ వారం మొత్తం 4-5 స్థానాల్లో కొనసాగిన యష్మి టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటే తన రేంజ్ టాస్క్లు కాకపోవడం, తనకన్నా ఎక్కువగా మైలేజ్ ని పృథ్వీ సొంతం చేసుకోవడం, ఇలా ఇండైరెక్ట్ గా యష్మి కన్నా పృథ్వీకి హైప్ ఇచ్చి యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కారణమయ్యాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అండ్ యష్మి ప్లాన్ ఫెయిల్ అవడంతో ఇప్పుడు నిఖిల్ వర్సెస్ పృథ్వీ ప్లాన్ కి మారిపోయాడు బిగ్ బాస్. దీనితో రాబోయే రోజుల్లో కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాడు. అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మగలే
ఫ్లిప్పింగ్ స్టార్ మోనార్క్ యష్మి పాత్రకి ఒక ఫుల్ స్టాప్ పడింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.